హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రిపీటెడ్గా చూడాల్సి వస్తుంది. ఈరోజు మునుపెన్నడూ చేయని విధంగా సరికొత్త రకమైన వంటకంతో మీ ముందుకు వచ్చాను. నాకు తెలిసి ఇలా అస్సలు ట్రై చేసి ఉండరు. ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. అది ఏంటంటే పకోడీ కర్రీ. సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసుకోవాలో, ఈ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దాం రండి. ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసుకొని వాటిలో కావాల్సినంత శనగపిండి, సరిపడా ఉప్పు, లైట్గా కారం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత వేడైందో లేదో డౌట్గా ఉంటే అందులో చిన్న ముక్క వేసి చూసుకొని మనం కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో కొంచెం కొంచెంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకోవాలి. తర్వాత కర్రీ చేసుకోవడానికి ఇంకో బాండీ తీసుకొని గ్యాస్ వెలిగించి ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగించుకోవాలి. ఎలా అంటే ముదురు ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు బాగా వేగించుకోవాలి. వేగిన తర్వాత తరిగి ఉంచుకున్న టమోటా ముక్కలు వేసి బాగా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత అందులో చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అందులో సరిపడా కారం వేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడికిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి టమోటాలు ఉడికేంత వరకు. ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా వేసి లైట్గా ఉడికనిచ్చి ముందుగా వేగించి ఉంచుకున్న పకోడీ ముక్కలను యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ కట్టేస్తే మనకు కావాల్సిన పకోడీ కర్రీ రెడీ అయిపోయినట్టే. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.